తోట లక్ష్మి గారు అడుగుతున్నారండి. సార్ నాకు యాషి డెర్మటోసిస్ వచ్చింది సార్. నాకు అలా వచ్చి 6 నెలలు అయింది. అప్పటినుంచి నేను మెడిసిన్ వాడుతున్నాను సార్. కానీ ఎలాంటి రిజల్ట్ ఏమీ లేదు. అలానే సరిత అనే వాళ్ళు సబ్‌స్క్రైబర్ కూడా అడుగుతున్నారండి. ఫోటో ఫేషియల్ ఎన్ని డేస్‌కి ఒక్కసారి తీసుకోవచ్చు సార్ అని అడుగుతున్నారు. అలానే సుబ్బు గారు కూడా అడుగుతున్నారు. ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? లేజర్స్ ఎలాంటివి ఉంటాయి? అని అడుగుతున్నారండి. సో నా సబ్‌స్క్రైబర్స్ పెట్టిన కామెంట్స్‌కి నేను మీకు డీటెయిల్‌గా వీడియో రిప్లై చేద్దామని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఎన్నో లక్షలాది మందికి యాషి డెర్మటోసిస్ అనే ప్రాబ్లమ్, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనే ప్రాబ్లమ్ ఉంటుందండి. అందుకోసమనే ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. యాషి డెర్మటోసిస్ అని అంటారు. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అని అంటారు. ఇవి పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్. పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ అన్నప్పుడు నలుపు అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఈ నలుపు అన్నప్పుడు యాషి డెర్మటోసిస్ అని అంటే యాష్ లాగా, అంటే బూడిద రంగులో ఉన్నది. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అని అంటే వైలేషియస్ హ్యూ లాగా ఉన్నది. సో వైలేషియస్ హ్యూ, పర్ప్లిష్ హ్యూ లో ఉన్నది లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్. ఇలా బూడిద రంగులో ఉన్నది యాషి డెర్మటోసిస్. ఇప్పుడు చెప్తున్నారు కదండి మన సబ్స్క్రైబర్, దానికి యాషి డెర్మటోసిస్ అనే కండిషన్ కి మనకి లేజర్స్ అనేటివి థెరపీస్ ఉంటాయండి. మెడిసిన్స్ వాడుతున్నంత సేపు ఆ నలుపు అనేది అక్కడికి అక్కడే కొద్దిగా కంట్రోల్ అవుతుంది తప్ప, మీకు లోపల ఉన్న నలుపు తగ్గాలనంటే మనకి చాలా రకమైన ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అసలు యాషిడ్ డెర్మటోసిస్ వచ్చే కారణాలు ఎందుకు అనంటే మేకప్ పెట్టడం వల్ల కానివ్వండి, ఆవ నూనెలు పెట్టడం వల్ల కానివ్వండి, హెయిర్ ఆయిల్స్ కి పెట్టి హెయిర్ డైస్ పెట్టడం వల్ల, వాటి వల్ల కూడా కావచ్చండి. అన్నోన్ రీజన్స్ తోటి కూడా కావచ్చు అనమాట. ఇవి చర్మంలో ఏం జరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. యాషిడ్ డెర్మటోసిస్ అనేది ఏంటనంటే చర్మంలో పైన పొర, కింద పొర ఉంటుందండి. ఈ పైన పొర, కింద పొరకి మధ్యలో మనకి ఏవైతే నల్ల కణాలు ఉంటాయో మెల్నోసైట్స్ అని అంటారు కదా! అవి పూర్తిగా కిందకి పడిపోతాయి. మంగు మచ్చలు ఏంటనంటే అక్కడ తేలుతూ ఉంటాయన్నమాట. దాన్ని పెండులస్ అని అంటారు. ఇక్కడేంటంటే కిందకి పడిపోయి ఇక్కడ నల్ల ముద్దలుగా కిందనే వదిలేస్తాయండి. ఈ కింద వదిలేయటంతోటి ఏమవుతుందనంటే ఇక్కడ బ్రౌన్ కలర్‌లో కాకుండా, బ్లాక్ కలర్‌లో కాకుండా బూడిద రంగులోకి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఈ బూడిద రంగులో ఇక్కడికి రావటంతోటి మనకి ఇక్కడ యాషి డెర్మటోసిస్ అని అంటారన్నమాట. ఈ యాష్ అనేది విపరీతంగా మనకి ఇక్కడ నలుపులాగా వచ్చేయటం, అక్కడ మిగతా చోట్ల అక్కడ మనకి నల్ల కణాలు పని చేయకపోవటంతోటి బూడిద రంగు, తెల్ల రంగు చిన్న చిన్న చుక్కల్లాగా కూడా వస్తూ ఉంటాయన్నమాట. ఈ యాషి డెర్మటోసిస్ తోటి మనకి ఏమవుతదనంటే అక్కడ నలుపు అనేది విపరీతంగా పెరగటంతోటి చర్మంలో అక్కడ నెమ్మదిగా నెమ్మదిగా కూడా నలుపు పేరుకుపోతూ ఉంటది. ఇప్పుడు చెప్పారు గదండీ! నాకు 6 నెలల నుంచి వస్తుంది. అప్పటి నుంచి నాకు ఇది పెరుగుతుంది. వాడుతున్నా నాకు తగ్గట్లేదు అని అంటున్నారు. అంటే అది లోపల ప్రాసెస్. పైన పొరలో మనకి క్రీమ్ పైన లేయర్ వరకే మనకి పనిచేస్తుంది. పైన పొరలో 5 లేయర్స్ ఉన్న దగ్గర రెండో లేయర్ వరకు, మూడో లేయర్ వరకే మాక్సిమం క్రీమ్ పెనిట్రేట్ అవుతుందండి. డర్మల్ లేయర్‌లో పెనిట్రేట్ కాదు గదా! అందుకోసమని మనం లేజర్ థెరపీస్ అనేవి చేయాల్సిన అవసరం ఉంటుంది. లోపల నుంచి పెరుగుదల లేకుండా మనం టాబ్లెట్స్ ఇచ్చి ఆపి, దానితో పాటు లేజర్స్ అనేటివి చేయటంతోటి మనకక్కడ కణాలనేటివి ఆ నలుపు అనేది తగ్గటం మొదలుపెడుతూ ఉంటుందన్నమాట. చర్మంలో మనకి నలుపు, తెలుపు అవన్నీ కాంబినేషన్ ఉంటుంది గాబట్టి జాగ్రత్తగా మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనుకోండి, మనకి పర్పులిష్ హ్యూగా లోపల ఏమవుతుందనంటే కింద డర్మిస్‌లో మన తెల్ల కణాలు ఉంటాయి గదా! ఆ తెల్ల కణాలు డబ్ల్యూబీసీస్ అని అంటాం గదా! ఆ డబ్ల్యూబీసీస్ వచ్చేసి ఇంపాక్ట్ చేస్తుందన్నమాట. ఆ ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ చేసేటప్పటికి ఏమవుతుందనంటే అక్కడ నల్ల ముద్దలు కిందికి జారిపడి బ్లూయిష్ గ్రీన్ గాని, పర్పులిష్ హ్యూ తోటి కానీ, ఆ బ్లూయిష్ హ్యూ తోటి గాని మనకి ఏమవుతుందంటే అక్కడ రంగు మారిపోతుందన్నమాట. అవి విపరీతంగా నలుపంతా మొఖమంతా ఈ భాగంలో వచ్చేస్తుంది. మీకేమవుతుందంటే ముక్కు దగ్గర, తర్వాత బుగ్గల పైన, తర్వాత నుదుట పైన ఇక్కడ ఈ భాగంలో ఎక్కువగా ఫార్మ్ అవుతూ ఉంటాయి. తర్వాత అలానే మెడ దగ్గర చిన్న చిన్నగా చుక్కలుగా వస్తూ ఉంటాయన్నమాట. ఈ చుక్కలు వచ్చినయన్నీ ఇక్కడ ఛాతీ భాగం ఈ భాగం వరకు ఉంటాయండి. అలానే ఈ భాగం వరకు కూడా ఉంటాయన్నమాట. అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చేతి మీద పూర్తి చేయేంత వరకు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అంత పూర్తి చేయి వరకు కూడా ఉంటుందన్నమాట. సో చర్మంలో మనకి ఈ మార్పు రావటానికని మనం ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. లేజర్స్ అనేటివి చేస్తామండి. టాబ్లెట్స్ అనేటివి ఉంటాయి. జాక్ ఇన్హిబిటర్స్ అనే టాబ్లెట్స్ ని కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉంటే అది కూడా యూజ్ చేస్తాం. జాక్ ఇన్హిబిటర్స్ కి మనకి నెలకు ఒకటి రక్త పరీక్షలు అవి కూడా చేస్తూ ఉంటాం. లేజర్స్ తో పాటు బూస్టర్స్ అనే థెరపీస్ కూడా ఉంటాయి. బూస్టర్స్ అనే థెరపీస్ కూడా మనం చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి కూడా వస్తూ ఉంటాయి. బూస్టర్స్ అనేటిది కూడా మనకి ఏమవుతుందనంటే హైలురానిక్ యాసిడ్ అనేది మన చర్మం లోపలికి ఇస్తారు. అది ఇవ్వటం తోటి మంచి కొల్లాజన్ ని కూడా హైడ్రేషన్ చేసి చర్మంలో మంచి కొల్లాజన్ చేసి
అక్కడ అట్మాస్ఫియర్ ని హెల్తీగా చేసి ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇది చేయటం తోటి బెటర్ రిజల్ట్ గా మనకి ఉంటుంది అనమాట. సో ఇదండి విషయం. చర్మంలో మనకి ఈ విధంగా మార్పులు చేసుకొని మంచి ట్రీట్మెంట్ చేసుకొని మనము నిలదొక్కోవాలి అని అంటే మంచిగా ఈ విధంగా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో నేను మీకు లేజర్స్ గురించి చెప్పానండి, పీల్స్ గురించి చెప్పాను, అలానే మీకు యాషిడ్ డెర్మటోసిస్ గురించి అని కూడా ట్రీట్మెంట్ గురించి అని చెప్పాను, జాక్ ఇన్హిబిటర్స్ గురించి కూడా. మీకు ఎటువంటివైన సందేహాలున్నా, ప్రశ్నలున్నా, అపోహలున్నా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో పెడితే ఇవాళ నేను చేసినట్టుగా ఒక వీడియో రిప్లై కూడా నేను మీకు చేయగలుగుతానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.